మా వాళ్ళందరినీ మార్కెట్కి తీసుకుపోతున్నా. మార్కెట్ పోయి తీసుకోలే ఎంత పీరేమో ఆడ మంచి జీతాల్లో పెట్టుకొని చేసిన మట్టుకు గిటే మంచిగా ఉన్నాయా తీయగా. అమ్మా బేరం ఆడొచ్చు, ఆడు కావాలంటే. ఇప్పుడు ఇక్కడ క్యాష్ ఇచ్చుడా అవకాశం ఉంటుందో అట్లా వెళ్తాడు కదా. మమిడి కోనాల మీద మబ్బులేము మురిసిపాయే, మమిడి కోనాల మీద మబ్బులేము మురిసిపాయే. మనసులు ఎవ్వారి మీదనే ఒబ్బు జంప, మనసులు ఎవ్వారి మీదనే. లేవా ఎంతసేపు ఆడుకుంటావు? లేచింది అప్పుడే. గుడ్ మార్నింగ్ చెప్పు నాని. పాప లేవా, టైం అవుతుంది. బ్రష్ చేసుకోవద్దా మనం? చేసిందమ్మా. నీ బ్రష్ ఏడు ఉంది లోపలనా? తెచ్చుకోపా మరి. పాప బ్రష్. బ్రష్ ఇది. అరే నీ బ్రష్ రా పాప బ్రష్. వెరీ గుడ్. చేసుకో ఇయ్య, నీ బ్రష్ ఇయ్యు మమ్మీకి. No hay forma, vivo sin horma. Yo ando relajado porque el money me retorna. Ya tú sabes porque tu jeva no se reporta. Ubícate. అన్నలో అప్రిషియేట్ చేసుకో, నిన్ను నువ్వు అప్రిషియేట్ చేసుకో. వెరీ గుడ్. యువన్, ఎప్పుడైనా నిన్ను నువ్వు అప్రిషియేట్ చేసుకోవాలి, సరేనా? ఓకే, వెరీ గుడ్. యువన్ బొండది, నాది బ్రషింగ్ అయిపోయింది. నెక్స్ట్ ఏంది? టిఫిన్. టిఫిన్ చాయ్ అంటారు. టీ కాదు, టిఫిన్ డైరెక్ట్. టీ తాగే టిఫిన్ తిను. చట్నీ వేయాలా కదా మరి. నువ్వు ఎంత ఆనందం అవుతావే చాయ్? ఎప్పుడు తాగిండ్రా అమ్మాయి తాగిందావు రెండే మాట్లా. నీ సాయి మొక్కల సాడు ఏడబోతుండ్రా నాకు. నీ సాయి మొక్కల సాడు ఏడబోతుండ్రా నాకు. పాలు పాలు తాగిపోయింది. నిన్న 3 సార్లు తాగింది. మళ్ళీ నేను పెట్టినా. నువ్వు తెలిసేనే మొత్తం చాయ్ దొంగ. మన ఇంట్లో పొద్దున ఒకసారి తాగుతానమ్మా, మీరు పోయినాక మళ్ళీ వచ్చి సాయంత్రం ఒకసారి తాగి ఇక రౌండ్ పోతున్నా. పక్క నరికింది. కంపల్సరీ మధ్యలో తాగుతా. ఈ పాలు ఎప్పుడంటే అప్పుడు అవైలబుల్ ఉన్నాయి, అందుకే ఎప్పుడంటే అప్పుడు పెట్టుకుంటావు నువ్వు. నేను ఎప్పుడు పెట్టుకుంటలేనా అని అబద్ధం ఆడద్దు. నేను ఎప్పుడు పెట్టుకుంటలేనా అని అబద్ధం ఆడద్దు. చాయ్ ఎక్కదా షుగర్ ఎక్కువ వేసుకోకు, మళ్ళీ షుగర్ ఫుల్ వేసుకుంటావు నువ్వు. సప్పగా వేసుకుంటున్నానా అని ఉత్తగా తాగినట్లు నీళ్ళు తాగినట్లు సాయి తాగుతున్నా కానీ నాకు సాయి లేని నేను బతకరేనా అని నన్ను ఎల్లగొట్టినా సరే నేను పోతు. నాకు సాయి లేని నేను బతకరేనా అని నన్ను ఎల్లగొట్టినా సరే నేను పోతు. నేను పుట్టినరోజు కాగానే పొమ్మంటే పోతా జల్దీ. ఎందుకు చాయ్ పోతలే మన? నా కోడలు పోతుంది నువ్వే. నేను చేస్తే మళ్ళీ ఇడిసబెట్టావు, అంతమ్మ చేస్తా చాయ్ నేను. ఏ సాటర్డే నేను చేస్తానా చాయ్ చేస్తానా? మండే నుంచి సాటర్డే ఎప్పుడు వేయవు, సండే రోజు మళ్ళీ సండే అంటావు అంతే కదా. సండే రోజు సండే అనకపోతే ట్యూస్డే ఇలా లేదు. ఇలా మీతో స్పెండ్ చేస్తా. బయటకు వర్క్ పోతే పైసలు వస్తాయి, అన్నీ ఉంటాయి, కానీ ఫ్యామిలీతో స్పెండ్ చేస్తాం చూడు, అదంటేనే నాకు ఇష్టం. అందుకే ఈరోజు ఇంటికన్నా ఉంటున్నా. మండే టు ఫ్రైడే వర్క్, సాటర్డే అండ్ సండే ఇంటి దగ్గర విత్ మదర్, సన్, వైఫ్. Papi te paga los biles, nada más que quiero ese culo. Prefiere el sexo conmigo que yo te lo meto bien duro. పొద్దున టిఫిన్ చేయదు మా అమ్మ, చాయ్ తాగుతుంది. తీసుకో. ఓలకి ఇత్తును నీకు నాకు ఇచ్చిపోయింది కూడా. ఆల్రెడీ ఇచ్చిందా? చాయ్ తాగుతావా నాని? కూర్చో. వీడికి కూడా టీ అంటే ఫుల్ ఇష్టం, బట్ వీడికి టీ పోయాము, అందుకే ఇట్లా వాటర్ పోస్తే ఆ వాటర్లో అంటించుకొని తింటాడు. Bam, bam, she wanna flick for the gram. Toda esa puta saben who I am, so she wanna check this bitch on cam. Like, hold up, she wanna. అమ్మా, ఇక్కడ మేము కూరగాయలకి ఇట్లా ఎట్లా ఉంటాము చూస్తావా? చూస్తా.
మార్కెట్కి తీసుకుపోతా మార్కెట్ అంతా ఎక్స్ప్లోర్ చేద్దాం. పని పోదాం పోదాం పని నాని మనం పోతున్నాం ఎప్పుడా మేము పోతున్నాం నాని. నాని మేము పోతున్నాం ఇక గాయ్స్ ఇయో మా వాళ్ళందరినీ మార్కెట్కి తీసుకుపోతున్నా. నువ్వు తీసుకుపోతున్నావు, నువ్వే ఫస్ట్ టైం వస్తున్నావు, నువ్వు తీసుకుపోతున్నావు, నువ్వే ఫస్ట్ టైం వస్తున్నావు, నువ్వు తీసుకుపోతున్నావు. ఫస్ట్ టైం ఎందుకు పోయినా నేను. ఇయో గాయ్స్ మార్కెట్ జస్ట్ మనకు వాకబుల్ డిస్టెన్సే. అక్కడ గ్రీన్ కలర్ రేకులు కనబడుతున్నాయా అదే మార్కెట్. సో మంచిగా వాకింగ్ చేసుకుంటూ పోతున్నాం పొద్దున మా అమ్మని తీసుకుపోతున్నాం. ఆడ ఇండియాలో అయిన వాటికే మా వాళ్ళే వండిస్తుండే కూరగాయలన్నీ. సో ఈడైతే మార్కెట్కి పోయి తీసుకోవాలి. ఇక మార్కెట్కి పోయి తీసుకోవాలా ఎంత పీరేమో తోటల వండినే ఒక్కనాడు ఒక సౌసే రమ్మలేను నేను. కైకిల్లోళ్ళకే ఇచ్చేస్తుంటే జీతాలకి ఇచ్చేస్తుంటే ఈడ కొంటే ఫుల్ బాధ అనిపిస్తుంది నాకు. నువ్వు ఎప్పుడు కొన్నావని నీకు బాధ అనిపించడానికి? మొన్న పోలేదు. మొన్న ఆల్రెడీ వచ్చిర్రా మీరు? నేను ఇంకా ఫస్ట్ టైం వస్తున్నావు నీకు చూపిద్దామని నేను అనుకుంటున్నా. కోడలు తోలుకరాలేదు అత్తమ్మ మార్కెట్ పోదామని ఇద్దరు కోడలు వచ్చిండ్రు చూపించారు. పొద్దున్నే చాలా అవుతుంది నాని మార్కెట్. పొద్దున ఇక 3-4 ఏంగా నుంచే చాలా అవుతుంది. ఇక తర్వాత మెల్లమెల్లగా పబ్లిక్ వస్తారు, మొత్తం ఫిల్ అయిపోతుంది ఇదంతా. ఇక కార్లు కనబడుతున్నాయి. అంత మస్తు ట్రాఫిక్ ఉంటుంది. ఇట్లా గట్లా ఇన్ని చూస్తుందా మనకంటే మన ఇల్లు ఇన్నే ఉన్నది కాబట్టి మనం ఇట్లా నడుచుకుంటూ పోవచ్చు. వీళ్ళందరూ ఇప్పుడు ఇలా లోపట్ల పార్కింగ్ కూడా దొరకదు, అట్లుంటది. బాగా పెద్ద ఉంటది. ఇప్పుడు మన నిజామాబాద్ లో గంజి ఉంటది ఇప్పుడు సేమ్ అట్లా బాగా పెద్దగా ఉంటది. ఆ గంజి కంటే పెద్దగానే ఉంటది వచ్చు. నువ్వు ఎప్పుడు పోయినా నిజామాబాద్ లో గంజికి? నిజామాబాద్ లో గంజికి ఉత్తగా మీ నాన్న కాలరా కోసుడు పెట్టి చూపించిండు. అమ్మ పోలే గంజికి ఇదంతా గంజి అంటే ఊపించిండు. మా అమ్మ ఒక 30-40 ఏళ్ళ నుంచి వ్యవసాయం చేస్తున్నావా? మీరే 30 ఏళ్ళు అయిపోయాయి నేను ఇంక అంతకు ముందే. ఇప్పుడు నా ఏజ్ ఎప్పుడు అవసరం ఇలా మరిగా. ఓకే వీళ్ళు వ్యవసాయం చేస్తారు కానీ ఆ చేసిన పంట ఎక్కడ అమ్మాలా ఎట్లా అమ్మాలా ఏంది మీకు తెలియదు కానీ చేసి సంచులు నింపి జీతాలతో పట్టుకొని చేస్తా. మీ అయ్యమ్మ కత్తాడు ఇక యాడ అమ్ముతాడు యాడ పెడతాడు నాకు తెలియదు. ఇక ఓన్లీ మా అమ్మనే కాదు మా నిజామాబాద్ ఏరియా లేడీస్ అంతా ఆల్మోస్ట్ ఇంతే ఉంటది. అందరం చేస్తా మాడోళ్ళని చేస్తుండే మోగోళ్ళు ఎటుకుండా పోయి అమ్ముకొస్తారేమో తెలియదు. ఆయన వీడియో మొగోళ్ళు ఆగంగా ఎక్కి మమ్మల్ని తిడుతుర్రని. లేదు ఇద్దరు కలిసి చేస్తారు కానీ నిజం చెప్తున్నా మోస్ట్ ఆఫ్ ద పని లేడీసే చేస్తారు. మీరు అదృష్టవంతురాలు అనుకోరా? వీళ్ళు ఎంత పని చేస్తారు తోటలలో. అవును చేస్తారు. మీరు మేము ఇక్కడ చేస్తున్నాం కదా ఇండియాలో ఉన్నప్పుడు సర్రని ఎంత లేస్తారు కదా. నువ్వు అడిగిందంతా ఆన్సర్ చేసిన నేనే. వీళ్ళు కూడా చేస్తారు, ఫారెన్ వచ్చినాక వీళ్ళు కూడా చేస్తారు. నాకు నేను ఇంట్లోనే ఉంటుండే ఇద్దరు పోతుర్రు. ఇక కోడలు పోతుంది కొడుకు ఇక నేను లేవా పొద్దున్నే నా కోడలు 6 కొట్టంగానే పోతుంది. నా మనమని నేను బంటున్నా వాళ్ళు పోతుర్రు ఇక తాళం వేసి. ఈడ కూడా గట్లనే ఉంటది. మీరు ఎట్లా పని చేస్తారో మేము వ్యవసాయం పోపిద్దండి చలుపు పెట్టుకొని ఉరుకుతుండ్రు. ఈడికి వాళ్ళకేం కొడుకు కోడలు పారని పోయిండ్రు అంటారు. ఈడ యూత్ ఏర్పడుతుంది ఇక నాకు అబ్బో 12 దోలెత్తి నా కొడుకుని నా కోడలు అంటున్నా. జీతాలం పెట్టుకుని ఒడ్డు మీద నిలబడి చేయరా అంటే వేయకపోయి 2వ దుద్ది తినుకుంటూ ఉరుకుతుండ్రు. అరే చోట విన్నావా 200 ఏడాది నన్ను నేను. అరే సలన్నము సలన్న మన ఎట్లా ఎప్పటికప్పుడు గరం అన్నది తింటాం మన. ఇక చేసి బక్క పడుతున్నావు నాని. నాకు బాధ అనిపిస్తుంది రా కళ్ళకి నీళ్ళు వస్తుంది. మరి అటే వచ్చేయాలి ఇంటికి అత్తుంటే కానీ ఏమైంది అది చెప్పు. అత్తుంటుంది కానీ గిట్ జరుగురు గిట్ చెయ్యురు కానీ ఇటే ఉండుర్రు అంటావు. ఇటే చెప్పే ఇటే ఉండు అంటలేను నాని. కానీ బాధ అనిపిస్తుంది అన్న. ఆడ మంచిగా జీతాల్లో పెట్టుకొని చేసిన మట్టుకు గిటే అనిపిస్తుంటారు. కొంచెం అటు ఇటు ఫ్రెండ్స్లతో తిరుగుతామని కొన్ని రోజులు చేసుకొని మంచిగా సంపాదించుకొని రండి ఇక. ఓకే అదే గైస్ మన కాన్సెప్ట్ అయితే అదే. యాక్చువల్ అదే కాన్సెప్ట్ పెట్టుకొని వస్తారు అందరూ. బట్ ఇక్కడికి వచ్చినాక నేనే సెట్ అయిపోతారు. ఇది రియాలిటీ. Papi te paga los biles,
Nada más que quiero ese culo. Prefiere el sexo conmigo que yo te lo meto bien duro. I bought a Benz straight from the trap. I don't like paying no taxes. I don't need friends, solo una mami, papi te enseño Raxes. Me and my bitch, we got a bitch, yeah we treat her like a pet. She keep it G, she keep it tranqui, but she be down with the set. Ay, me and my bitch, we got a bitch, yeah we treat her like a pet. ఇదే మార్కెట్ ఎంత పెద్ద ఉన్నా చూడు. తీసుకుందామో లవ్ పెద్ద ఉన్నది నాని ఇలా మంది పట్టకుంటాను ఏదిగా ఉందో ఏది పెడదాం కొందా ఇక మెల్లగా అంతటా తిరుగుతాయి అన్ని అవే దొరుకుతాయి. దూరం ఉంచాలా అమ్మా బేరం ఆడొచ్చు, ఆడు కావాలంటే. తెలుగులో చెప్పుడు రెండని $5 4 తీసుకుంటే $5 అంట. ఇవే 3 ఎక్కియదట్ను 3 ఎక్కియదట్ను అడుగు. $5 అట, 5 అటు $3 3 అను 3 ఆమె అడిగే 3కి ఇయ్యవా అని. 3 ఆమె అటు పోయింది మా రాని. ఏమైందిరా ఏడుకోయినా డింగా డింగా అని చెప్తావు? ఏమైంది ఏమైంది 3కి ఇయ్యవా అన్నదిగా. అరే జాంకాయలు కావాలా? మీ అమ్మకి ఇంత పెద్ద ఉన్నాయా? హౌ మచ్? నో డిస్కౌంట్. ఎట్లా ధర ఎట్లా? షీస్ ఆస్కింగ్ హౌ మచ్? $6 అట. 5 ఎక్కియవా 5 ఎక్కియవా 5. షీస్ ఆస్కింగ్ ఫర్ 5. Okay, no worries. Yeah, we are going to pay 6. ఏమన్నా మంచిగా ఉన్నాడు పో అన్న. మంచిగానే ఉన్నాడు కదా పాపం. ఏడైనా సరే మేము మొత్తం ఫోన్ తోనే కడతాము. బట్ ఈ మార్కెట్ లో పక్కా పైసలు ఉండాలన్నాడు, క్యాష్. ఇప్పుడు ఇక్కడ క్యాష్ ఇచ్చుడా అవకాశం అట్లా వెళ్తాడు రాదు. లోట్లు ఇక $1 ఉంటుంది, $2 చిల్లర పైసలు అవిటికి వస్తాయి అన్నట్టు. ఫోన్ తోనే కడితే నడదు ఇక, అంటే తీసుకోరు. నోట్లే ఇచ్చుడా. షార్ట్ వచ్చిపోతుందిరా. ఎందుకు ఏడుస్తున్నావు? వీడికి ఫ్రీ అంగూర్లు కావాలంట, అందుకే ఏడుస్తుండు కార్డు. అన్ని ఇస్తారా? ఒక 2 ఇచ్చిర్రు చాలు. మంచిగా ఉన్నాయా తీయగా? ట్రై చేయమంటుంది, చెయ్యి తిను. ఎట్లున్నాయి? ఉన్నా తీయ నాకోటి. తిను తిను, ఇది పొట్టస్తుంది, ఇది బొలిచి ఇయ్యాలి ఈ పటేల్కు. ఇక గిడున్నాయి జిమ్మలు. ఓ మొత్తం అన్ని రకాల జిమ్మలు ఉంటాయి అమ్మా. అన్నీ అంటే మొట్ట పిల్లలు, రవాటాలు అన్ని ఉంటాయి. కుర్ర ముట్టలు చూడు, నువ్వైతే చూడు కదా ఎన్ని ఉన్నాయి అవి. మొత్తం మందే ఉంటారు. ఇదంతా జిమ్మల సెక్షన్ ఫిల్ అయిపోతుంది. ఇదంతా ఆడ డైరెక్ట్ కట్ చేస్తారు చూడు. ఇక EBK if you all in the way, you in the field with a vet. Ay, bam bam, she wanna flick for the gram. Toda esa puta saben who I am, so she wanna check this bitch on cam. Like, hold up, she wanna swallow this pull up. Soon as I bust, I'ma roll up. Phone lines are better, I pull up. Ay, bam. మార్కెట్ అంతా ఎక్స్ప్లోర్ చేసి వచ్చేసినాం. నేను, మా అమ్మ, మా బుండాడు ముగ్గురం వచ్చేసినాం. మా చోటాడు అండ్ వాళ్ళ చెల్లె ఇద్దరు ఇంకా మార్కెట్లో ఉన్నారు. ఇంకా వేరే సామాన్ తీసుకున్నాడు ఉన్నదంట, అవి తీసుకొని వస్తారు. ఇక అమ్మ ఎట్లున్నది మార్కెట్? పెద్ద ఉన్నదా? ఓ మార్కెట్ అంటే మార్కెట్ ఎయిర్పోర్ట్ కంటే ఎక్కువ ఉన్నది నాని. అది అప్పుడే చెప్పినాం. మరి ఇంకా మార్కెట్ మంచిగా ఉన్నది, మస్తు పెద్ద ఉన్నదా? ఇంకా మనం మొత్తం తిరగలేము. గది తిరిగితేనే దమ్ వచ్చింది నాకు, గది తిరిగితేనే దమ్ వచ్చింది నాకు. కొంచెం కొంచెం పాటే తిరిగినాం గైస్. మొత్తం తిరిగితే మాత్రం ఖతం అయిపోతాం, అంత పెద్దగా ఉంటుంది. దాట్స్ ది ఎండ్ ఆఫ్ ది బ్లాగ్ గైస్. ఓకే, బాయ్ చెప్పేసి. She wanna check this bitch on cam. Like, hold up, Bye. she wanna swallow this pull up. Soon as I bust, I'ma Okay, roll up. bye bye. Take Phone care, lines are guys. better, I pull up.